సో సర్వీస్ నో డెవలపర్ ఫుల్ కోర్స్ని అయితే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామని చెప్పాం కదా. మరి నిన్నటి లెసన్లో మనం వాట్ ఈజ్ సర్వీస్ నో అని కానీ, ఎందుకు అంత పాపులర్ అయిన సర్వీస్ నో అని, సో సర్వీస్ నో లేకపోతే కంపెనీస్ ఎలాగ ప్రాబ్లం ఫేస్ చేశాయి, అండ్ యూజింగ్ సర్వీస్ నో ఎలా ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ అయ్యాయి, అండ్ ఎవరు ఈ సర్వీస్ నో డెవలప్ కోర్స్ని నేర్చుకోవచ్చు, దాని కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషను ఇంట్రడక్షన్ టు సర్వీస్ నోలో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో. మరి ఈరోజు సెషను లెసన్ 2లో అయితే మీకు అసలు ఇది మనం సర్వీస్ నో క్లౌడ్ బేస్డ్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ అని చెప్పా కదా, క్లౌడ్ బేస్డ్ అన్నాం కదా. మరి దీనికి ఆ క్లౌడ్ బేస్డ్ అని ఎలా వచ్చింది, ఎలాంటి టైప్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ఇది? ఇప్పుడు జనరల్గా క్లౌడ్ అనేది 3 సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటుంది: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసు, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మరి ఈ సర్వీస్ నో అనేది క్లౌడ్ బేస్డ్ అన్నారు, మరి ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ని ఇది ఇస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా సర్వీస్ నో ఆర్కిటెక్చర్, దీని యొక్క ఆర్కిటెక్చర్ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలాగ డేటా అనేది ప్రెజెంటేషన్ లేయర్ నుంచి డేటాబేస్ లేయర్కి ఇన్సైడ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, డేటా వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, ఒక ఆర్కిటెక్చర్ తీసుకొని డయాగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీ వేలో, మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవటం. మనం ల్యాప్టాప్ స్క్రీన్కి వెళ్దాము. అండ్ అసలు ఈ క్లౌడ్ అంటే ఏంటి, దాని యొక్క సర్వీసెస్ ఏంటి, అండ్ సర్వీస్ నో ఆర్కిటెక్చర్ ఏంటి అనేది మనం ఫుల్ డీటెయిల్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవాలంటే, మన సర్వీస్ నో ప్లాట్ఫామ్ అనేది క్లౌడ్ బేస్డ్ టూల్ అనమాట, క్లౌడ్ బేస్డ్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్. అందువల్ల ఈ సర్వీస్ నో అనేది క్లౌడ్ బేస్డ్ అని ఎందుకు అంటున్నారు, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసా, ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని మనం తెలుసుకోవాలి. సో ఓకే, మరి దానికి సంబంధించి అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్తాను. సో నేను డైరెక్ట్గా డెఫినేషన్ చెప్పను, మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మన ఎవ్రీ హౌస్ కానీ ఆర్ ఆఫీస్ కానీ ఎలక్ట్రిక్ అనేది ఉంటుంది, పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ అనేది మనం ఓవరాల్ మొత్తం మనం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని సర్వీసెస్ కానీ అన్నీ కూడా మనము ఏమన్నా మన ఇంట్లో ఉంటుందా, ఆర్ జస్ట్ మనం ఓన్లీ ఆ పవర్ని యూజ్ చేసుకుంటున్నాము అండ్ మంత్లీ ఇంతని పే చేస్తున్నాం, అవునా కదా? ఎలక్ట్రిక్ అనేదాన్ని మనం జస్ట్ ఇంతని యూజ్ చేసుకుంటున్నాం, ఇన్ని యూనిట్స్ వస్తున్నాయి అండ్ దానికి అన్ని యూనిట్స్ తగ్గట్టు ఫర్ యూనిట్కి ఇన్ని రూపీస్ అని మనం పే చేస్తున్నాం, అవునా కదా? బట్ దానికి సంబంధించిన ఆ ఎలక్ట్రిక్ సంబంధించిన జనరేట్ చేసేదంతా కూడా మన ఇంట్లోనే ఉంటుందా? లేదు కదా, అది సమ్ ప్లేస్ వేరే ప్లేస్లో ఎక్కడో ఉంటుంది. ఓకే, సో ఆ ఎలక్ట్రిక్ జనరేట్ చేసేదంతా కూడా సమ్ అదర్ ప్లేస్లో ఉంటుంది, బట్ మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం, యూజ్ అండ్ పే. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏవైతే రిసోర్సెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేస్తుందో వాటిని మనం యూజ్ చేసుకుంటాం ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ సర్వర్స్, ఓన్ సర్వర్స్, మనం హార్డ్వేర్స్ మెయింటైన్ చేయని అవసరం లేదు, సర్వర్స్ మెయింటైన్ చేయని అవసరం లేదు. సపోజ్ ఒక స్మాల్ ఆఫీస్ పెట్టాలనుకోండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు మెయింటైన్ చేయకుండా, అంటే నెట్వర్కింగ్ సంబంధించి కానీ, హార్డ్వేర్కి సంబంధించి కానీ, ఐ మీన్ స్టోరేజ్ సంబంధించి కానీ, ఆర్ సర్వర్స్ సంబంధించి కానీ మీరు మెయింటైన్ చేయకుండా మీరేం చేయొచ్చు, పర్చేజ్ చేయొచ్చు. ఆ సర్వీస్ అన్నీ కూడా ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, అమెజాన్ వాళ్ళు కానీ, జీసీబీ వాళ్ళు కానీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ సర్వీస్ని మనము ఎంత యూజ్ చేసుకుంటామో అంత వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది సిమిలర్గా. ఓకే, మరి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ అ క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ యూజింగ్ రిసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఓన్ సర్వర్స్. మనం ఏమి మెయింటైన్ చేయకుండా ఎక్కడో సమ్ ప్లేస్లో ఉంటుంది, వాటిని మనం యూజ్ చేసుకుంటాము అండ్ యూజ్ చేసుకున్న తగ్గట్టు మనం అమౌంట్ పే చేస్తాం వాళ్ళకి, మంత్లీ అని ఇయర్లీ అని బిల్ ఇస్తాం అనమాట. సో మీకు అండర్స్టాండింగ్ కదా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది. మరి వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఐఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. నేను ఒక్కో దాని గురించి చెప్తాను. అండ్ సెకండ్ది ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అండ్ థర్డ్ వన్ అనేది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ గురించి తెలుసుకుందాం. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఏం చేస్తుందంటే, ఇది ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందంటే, ఓన్లీ మీకు ఈ క్లౌడ్ అనేది సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, స్టోరేజ్ని అండ్ నెట్వర్క్ని, సర్వర్స్ని
స్టోరేజ్ని అండ్ నెట్వర్క్ని మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. మరి మనం ఏం మేనేజ్ చేసుకోవాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేసుకోవాలి, అప్లికేషన్స్ మేనేజ్ చేసుకోవాలి, ఓకే, అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. మిగతావి అవి ప్రొవైడ్ చేస్తుంది, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఏమేంటివి? సర్వర్స్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ అనేది. మీకు ఒక రియల్ టైమ్ మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనేది. సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకోవాలనుకోండి, ఎంటీ అపార్ట్మెంట్. సో ఓనర్ మనకేమిస్తాడు? సో బిల్డింగ్ ఇస్తాడు, వాటర్ ఇస్తాడు అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది దాంట్లో. బట్ మనం ఏమి అరేంజ్ చేసుకోవాలి? ఫర్నిచర్ అరేంజ్ చేసుకోవాలి, టీవీ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, ఇంకా అన్ని మిగతాయన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. సో మీకు అండర్స్టాండ్ అనుకుంటా. ఏవైతే మనకి కావాలో మెయిన్వి అవి ఓనర్ ఇస్తాడు అపార్ట్మెంట్, లైక్ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అండ్ బిల్డింగ్ ఇస్తాడు. మనం దాంట్లో అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ మన బడ్జెట్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటాం అనమాట. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్కి ఏడబ్ల్యూఎస్ నుంచి ఏడబ్ల్యూఎస్ EC2, ఓకే, అమెజాన్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ అజూర్ వర్చువల్ మిషన్ VM ప్రొవైడ్ చేస్తారు. అండ్ గూగుల్ క్లౌడ్ GCP నుంచి గూగుల్ క్లౌడ్ ఇంజిన్ అనేది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. ఓకే, మరి నెక్స్ట్ది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ చూద్దాం. మరి ఈ క్లౌడ్ ప్రొవైడర్ ఎలాంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తుంది, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది, డేటాబేస్ ఇస్తుంది, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుందండి ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనేది. మరి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సర్వీస్ని, ఏవైతే సర్వీస్ ఇస్తుందో వాటిని యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్స్ని బిల్డ్ చేసుకోవటం, లాజిక్స్ బిల్డ్ చేసుకోవటం, డేటాని ఇవ్వటం. అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం అంటే ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం మాత్రము అండ్ అప్లికేషన్ డెవలప్ చేయడం మాత్రమే మీరు చేయాల్సింది. మిగతావన్నీ కూడా ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు నెట్వర్కింగ్ కానీ, స్టోరేజ్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఓకే, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కానీ, అన్నీ కూడా అది ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఇక్కడ సర్వీస్ నౌ వస్తుంది. సర్వీస్ నౌ యాక్ట్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ మోడల్. ఓకే, అండ్ గూగుల్ వాళ్ళు కూడా గూగుల్ యాప్ ఇంజన్ కానీ, హీరోకు కానీ, ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్. సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ పాస్ కింద వస్తాయండి. మరి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దామా? జస్ట్ లైక్ ప్రీవియస్గా మనం ఒకటి డిస్కస్ చేసాం కదా, ఏదైతే ఎంటీ అపార్ట్మెంట్లో మనము ఫర్నిచర్ ఇవన్నీ మనమే తెచ్చుకోవాలని. బట్ ఈ ఎగ్జాంపుల్కి అయితే మీరు ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటే అది ఎలాంటి అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటారంటే ఫుల్లీ ఫర్నిచర్డ్ అపార్ట్మెంట్. మొత్తం ఫర్నిచర్ కూడా అవైలబుల్ ఉంది. ఓనర్ ప్రొవైడ్స్ ది ఫర్నిచర్, కిచెన్, బెడ్, ఎలక్ట్రిసిటీ. ఈ జస్ట్ లివ్ అండ్ యూజ్ ఇట్. మీరు జస్ట్ వాటిని వండటం అండ్ యూజ్ చేసుకోవటమే. అంటే ఇక్కడ టెక్నికల్ మీనింగ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ప్లాట్ఫామ్ మొత్తం. బట్ ఓన్లీ మనం ఏంటంటే వాటిని ఆ సర్వీస్ యూజ్ చేసుకొని మనము సాఫ్ట్వేర్స్ని ఆర్ యాప్స్ని బిల్డ్ చేసుకోవటం, అంతే, దట్స్ ఇట్. మరి నెక్స్ట్ది ఏంటంటే SaaS అండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. మరి ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఇది ఇంక ఎవ్రీథింగ్ అండి. క్లౌడ్ ప్రొవైడ్స్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఈ జస్ట్ యూజ్ ద సాఫ్ట్వేర్ ఓవర్ ద ఇంటర్నెట్. మీరు జస్ట్ ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవడం ఇంటర్నెట్ ద్వారా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి. నెట్ఫ్లిక్స్ ఏం చేస్తాం? జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం సైన్ అప్ అయి. ఓకే, సో ఈ డోంట్ వర్రీ అబౌట్ ది సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కానీ ఏమీ మీరు వర్రీ అవసరం లేదు. జస్ట్ నెట్ఫ్లిక్స్ని ఓపెన్ చేయటం, మీ మొబైల్తో లాగిన్ అవ్వటం అండ్ మూవీస్ వాచ్ చేయటం. ఓకే, అదేవిధంగా జీమెయిల్ కూడా అంతే కదా. జీమెయిల్ కూడా ఏం చేస్తారు? జస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వటం అండ్ మీరు ఆ సర్వీస్, ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవటం. మరి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది ఈ క్లౌడ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? అప్లికేషన్స్ని, డేటాని, రన్ టైమ్ని, ఆపరేటింగ్ సిస్టమ్స్ని, సర్వర్స్ని, స్టోరేజ్ని, నెట్వర్క్ని, ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ బై ది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. ఓన్లీ మనం ఇన్పుట్ ఇవ్వడం, మనకి కావాల్సిన డేటాని చూసుకోవడం. అదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీరు ఫుడ్ని ఆర్డర్ చేశారు ఒక స్విగ్గీ యాప్ నుంచి. ఓకే, తర్వాత జరిగే ప్రాసెస్ అంతా ఏంటి? ఫుడ్ ప్రిపేర్ అవుతుంది,
రెస్టారెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, ప్యాక్ చేస్తారు అండ్ డెలివరీ చేస్తారు. మీరేం చేయాలి? జస్ట్ వాళ్ళకి మనీ పే చేసి ఈట్ చేయటమే. ఓకే, ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అన్నమాట. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ సర్వీస్ నో ప్లాట్ఫామ్ అనేది ఏ క్లౌడ్ ప్రొవైడ్ సర్వీస్ కింద వస్తుంది? ఐఏఎస్ఆ, పాసా అండ్ సాసా అని. సో ఈ సర్వీస్ నో ప్లాట్ఫామ్ అనేది రెండు విధాలుగా పనిచేస్తుందండి. ఒకటి పాస్గా పనిచేస్తుంది, ఒకటి సాస్గా పనిచేస్తుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి ఎలా యూజ్ చేస్తామంటే డెవలపర్స్ యూజ్ చేస్తారు. అంటే ఇది చూడండి ఇక్కడ, ఫర్ డెవలపర్స్ పర్పస్. సో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనేది డెవలపర్స్ పర్పస్గా యూజ్ అవుతుంది. అంటే మీరు అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, వర్క్ ఫ్లోస్ని డిజైన్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు యూజింగ్ టూల్స్ ప్రొవైడ్ బై ది సర్వీస్ నౌ. అంటే బిల్డ్ చేయొచ్చు, ఆటోమేట్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు. ఎప్పుడైతే డెవలపర్స్ పార్ట్ ఉంటుందో అది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తుంటారో, ఓకే, అది ఐటీఎస్ఎం యాప్ కానీ, హెచ్ఆర్ కానీ, ఓకే, ఆపరేషన్కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి మోడల్స్ కానీ యూజ్ చేస్తుంటారు. అది రెడీ టు యూజ్ అనమాట అప్లికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్. జస్ట్ మనం ఇంటర్నెట్ నుండి బ్రౌజర్ ఉంటే మనం ఇంక వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఎండ్ యూజర్స్ పర్పస్ కోసం యూజ్ చేసేది ఏంటంటే సాస్. ఎండ్ యూజర్స్ ఇప్పుడు మనం ఎలాగైతే జీమెయిల్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, జస్ట్ సైన్ ఇన్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నాం. సిమిలర్ వే మనం ఐటీఎస్ఎం మోడల్ యూజ్ చేయాలన్నా, హెచ్ఆర్ కానీ, సెక్యూరిటీ, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనము ఎండ్ యూజర్స్ లాగా మనం యూజ్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటాం. సర్వీస్ నో ఆర్కిటెక్చర్ అనేది, ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ టైంలో కూడా మీకు ఎక్కువ టైమ్స్ ప్యానల్స్ అడుగుతుంటారు. అసలు మీకు ఈ ఆర్కిటెక్చర్ గురించి ఏం తెలుసు, ఇంటర్నల్గా డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఓకే, సో అనేది చాలా క్వశ్చన్ రైట్ చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల మీరు దీన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి, అసలు ఎలాగ డేటా ఫ్లో అవుతుంది అనేది. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో అంటారు. ఓకే, ఏమేమి ఉంటాయి ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్లో అనేది? ఫస్ట్ లేయర్ ఏంటంటే ప్రజెంటేషన్ లేయర్ అండి. ఈ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ది ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే మనకి ఏదైతే యూజర్ ఇంటరాక్ట్ అవుతారో సర్వీస్ నో ప్లాట్ఫామ్ మీద, అంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, ఆర్ ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫామ్స్ అని, లిస్ట్ అని, సర్వీస్ పోర్టల్స్ అని ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి. ఈ టర్మినాలజీ ఇప్పుడు అండర్స్టాండ్ కావచ్చు, అప్కమింగ్ డేస్లో ఫ్యూచర్లో అండర్స్టాండ్ అవుతాయి. ఈ ఫామ్స్ ఎలా ఉంటాయి, లిస్ట్ ఎలా ఉంటాయి, సర్వీస్ పోర్టల్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్స్ కానీ, యూఐ పాలసీస్ కానీ, క్లయింట్స్ ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ లేయర్ కింద వస్తుందండి సర్వీస్ నౌలో. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైతే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటుందో, వాట్ యూజర్స్ సీ అండ్ ఇంటరాక్ట్ విత్, అంటే మనం ఏదైనా ఒక ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తామో, రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తామో, అది దాన్ని ఏమంటామంటే ప్రజెంటేషన్ లేయర్ అంటాం. వస్తుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూజర్ తీసుకోండి. సపోజ్ రవి క్రియేట్స్ అన్ ఇన్సిడెంట్ యూజింగ్ ఇన్సిడెంట్ ఫామ్. అంటే నాకు ఒక ల్యాప్టాప్ కావాలి అని ఒక రిక్వెస్ట్ చేసి దాన్ని, ఆ రిక్వెస్ట్ ఎలా చేస్తా అంటే ఇన్సిడెంట్ ఫామ్ యూజ్ చేసి ఇన్సిడెంట్ని క్రియేట్ చేస్తాడు సర్వీస్ నో కాంటాక్ట్స్లో. సో ఇప్పుడు అందుకే మీకు అంత డెప్త్గా అయితే చెప్పడం లేదు, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఒక పర్సన్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేస్తాడు ఒక ఫామ్ యూజ్ చేసి, ఆ ఫామ్ రిక్వెస్ట్ చేయటాన్ని ఏమంటారంటే అది ఎక్కడ చేస్తాడంటే ప్రజెంటేషన్ లేయర్లో చేస్తాడు. ఓకే, సో అండర్స్టాండ్ అయింది కదా. ఫస్ట్ లేయర్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్. ఏదైతే మనం చూస్తామో ఫామ్ని అండ్ ఆ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తాము అండ్ సబ్మిట్ చేయదాన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి ఈ టర్మినాలజీ ఇప్పుడు అండర్స్టాండ్ కావచ్చు, ఫ్యూచర్లో అండర్స్టాండ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే ఇక్కడే ఉందని మీనింగ్ అంతా బిజినెస్ లాజిక్. అంటే మనం కోడింగ్ కానీ, స్క్రిప్టింగ్ కానీ అంతా మనం ఏదైతే కస్టమైజ్ చేయటం కానీ అంతా చేసేది డెవలపర్స్ అంతా ఇక్కడే ఎక్కువగా బిజినెస్ లాజిక్స్ రాస్తుంటారు. ఇదేముంటుంది? రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయటం, రూల్స్ని అప్లై చేయటం, వ్యాలిడేషన్ చేయటం, పర్ఫార్మ్స్ ది ఆపరేషన్స్ ఆన్ డేటా మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయటం, ఇవన్నీ చేస్తాయన్నమాట. ఓకే, సో రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయటము, రూల్స్ని అప్లై చేయటము, వ్యాలిడేట్ చేయటము, ఓకే, ఈ ఆపరేషన్స్ అంతా డేటా మీద ఆపరేషన్ చేయటం అంతా కూడా అప్లికేషన్ లేయర్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమేమి యూజ్ చేస్తారు ఈ బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి సర్వీస్ నో డెవలపర్ కాంటెక్స్ట్లో?
బిజినెస్ రూల్స్ ఇచ్చేస్తారు, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్, వర్క్ ఫ్లోస్, ఫ్లో డిజైనరు, స్క్రిప్ట్ యాక్షన్, గ్లైడర్ అయ్యే ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కూడా టూల్స్ ఆర్ అప్లికేషన్స్ యూజ్ చేసి బిజినెస్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ అప్లికేషన్ లేయర్లో. యూజరు వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాడు, వెంటనే ఎక్కడికి వస్తుంది? అప్లికేషన్ లేయర్కి వస్తుంది. ఈ అప్లికేషన్ లేయర్ ఏంటంటే ఆ పంపిన రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేయటం కానీ, ఆ డేటా మీద ఆపరేషన్ చేయటం కానీ, రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయటం కానీ, ప్రాసెస్ చేసి అది ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది? డేటాబేస్ లేయర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఈ అప్లికేషన్ బిజినెస్ లాజిక్ రాయడానికి యూజ్ చేస్తాము, ఎనీ వన్ ఆఫ్ దెమ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకే, డేటాబేస్ లేయర్కి వన్స్ అప్రోచ్ అయితే, ఈ డేటాబేస్ లేయర్ అంటే ఏంటంటే ఎక్కడైతే డేటాని స్టోర్ చేసి ఉంటామో, అంటే మీరు ఏదైతే రిక్వెస్ట్లు కానీ, ఇష్యూస్ కానీ, ఓకే, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంటాయంటే డేటాలో స్టోర్ అవుతుంటాయి, డేటాబేస్లో స్టోర్ అవుతాయి. దిస్ లేయర్ స్టోర్స్ ద డేటా అండ్ రిట్రీవ్స్ అండ్ సేవ్స్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలాగ స్టోర్ చేస్తుంది డేటాని? టేబుల్స్లో, అంటే ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్, రికార్డ్స్ అని, డిక్షనరీ అని, రిలేషన్షిప్స్ అని, ఈ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తుంది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సర్వీస్ నౌ. ఓకే, వన్స్ డేటా ఎప్పుడైతే ఇతను ఒక రిక్వెస్ట్ని సబ్మిట్ చేశాడో వెంటనే అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అప్లికేషన్ లేయర్ ఏంటంటే అప్రోప్రియేట్ టీమ్ ఆర్ ప్రాసెస్ చేస్తుంది, ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది. డేటాబేస్లో ఉందా లేదా, సపోజ్ ఆ టేబుల్లో డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉంటే అగైన్ ఇదేం చేస్తుంది? డేటాబేస్ లేయరు రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్ మళ్ళీ అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది? ఇది మళ్ళీ అగైన్ ప్రజెంటేషన్ లేయర్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంటుంది. మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అప్లికేషన్ లేయర్ దేనికి ఫార్వర్డ్ చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది డేటాబేస్ లేయర్కి. డేటాబేస్లో చెక్ చేసుకుంటుంది, అది టేబుల్స్లో ఉందా, రికార్డ్స్లో ఉందా, డిక్షనరీలో ఉందా, రిలేషన్షిప్స్లో ఉందా అని చెక్ చేసుకుంటుంది. వన్స్ డేటా అవైలబుల్ ఉంటే మళ్ళీ అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది? ప్రజెంటేషన్ లేయర్లో ఇలాగా కంప్యూటర్ మీద మనకు కనిపిస్తుంది అనమాట. ఒకసారి కంప్లీట్ ఫ్లో చూడండి. సో ఇక్కడ ఒకసారి కంప్లీట్ ఫ్లో చూడండి. ఇక్కడ యూజర్ అంటే నథింగ్ బట్ బ్రౌజరు. బ్రౌజర్లో మీరు ఫామ్ని ఫిలప్ చేస్తారు, డీటెయిల్స్ రిక్వెస్ట్ చేస్తారు. సపోజ్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేశారు, అది ఎక్కడికి వెళ్తుంది? అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది. ఆ డేటా మీద ఏదైతే డేటా ఇచ్చారో దాని మీద ఆపరేషన్ జరిగిన తర్వాత డేటాబేస్కి వెళ్తుంది. అది రికార్డ్స్ కానీ, టేబుల్స్ కానీ అన్నీ చెక్ చేసుకొని ఉంటే అది మళ్ళీ అగైన్ రెస్పాన్స్ బ్యాక్ టు ద యూజర్, మళ్ళీ రెస్పాన్స్ మనకి ఈ యూజర్కి ఇస్తుంది, బ్రౌజర్ మీదకి వస్తుంది అనమాట. సో ఈ సెషన్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ రూపంలో లెసన్ 3 అని కామెంట్ చేయండి. నేను ఇమీడియట్గా లెసన్ 3 కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఆల్రెడీ చెప్పాను కదా. పీడిఐని ఎలాగా సెటప్ చేసుకుంటాము, ఓకే, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము, అండ్ దాని యొక్క నావిగేషన్స్ ఏంటి అని కూడా నెక్స్ట్ లెసన్ 3లో అయితే డిస్కస్ చేద్దాం.